మాది ఫస్ట్లో సుందరయ్య నగర్ ఓటు కాడ మాది మా ఇల్లు తీసేసిర్రు. గోలపాడు ఛానల్ కాడ మా ఇల్లులు అక్కడ తీసేసి ఇక్కడ ఫస్ట్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చిర్రు అజయ్ కుమార్ గారు. తర్వాతకి ఏమన్నారంటే ఆ డబుల్ బెడ్రూమ్లు కాదు ప్లేస్లే కేటాయిస్తామని మీ వాళ్ళు కూడా అడుగుతారు. అట్లనే ప్లేసులు లక్షలు విలువ చేసేది ఈనాడు ఆఫీస్ కాడ ఇస్తామని చెప్పి 5 లక్షలు కేటాయిస్తామన్నారు. ఇక్కడికి వస్తే మీకు 5 లక్షలు ఇస్తా, మీరు ముందు ఇల్లు ఖాళీ చేయండి అని ఇల్లు ఖాళీ చేసిందాక ఆగలేదు. మాకు ఇల్లు తీసేసిర్రు. మంచిగున్న మెయిన్ సెంటర్ లో మాకు పని దొరికేది, తినడానికి పని చేసుకోవడానికి కూడా ఇక్కడికి దూరం అయింది. ఉత్త ప్లేస్లలో అడవిలలో వేసిర్రు. ఇదంతా శ్మశానం మొత్తం మా కళ్ళ ముందు బూడిపిరు. కాంట్రాక్టులను అడిగితే మాకు సంబంధం లేదమ్మా, మా కాంట్రాక్ట్ మేము చేసుకొని వెళ్ళిపోతాం, గవర్నమెంట్ వాళ్ళని అడుక్కోండి అని వాళ్ళు చెప్పిర్రు. మా కళ్ళ ముందు శ్మశానం పూడిపినా సరే అక్కడ బతుకుదేరువు లేదు. ఏదన్నా బయట కొనుక్కున్నామన్నా మా కాడ డబ్బులు లేవు, సోమత లేదు. సరే ఏదో ఒకటి సచ్చినాం బతితో బతికినా ధైర్యంతో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఇవాళ ఈ రోజు ఇల్లు కట్టుకుని కనీసం కూడా ఒక్క నాయకుడు వచ్చి చూసిపోలే మమ్మల్ని, ఏ స్థితిలో ఉన్నా అని మమ్మల్ని వచ్చి చూడలేదు. కనీసం అక్కడ ఖమ్మంలో ఉంటే అంతో ఇంతో ఆర్థిక సహాయం వాళ్ళు వీళ్ళు చేస్తే తినుకున్న లాక్డౌన్ లో ఇక్కడ కనీసం ఒక్క నాయకుడైనా వచ్చి మాకు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు లేరు. మేము ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది చూడలేదు. మేము వచ్చినప్పుడు 15 రోజులు వర్షం కురితే వానలో తడుచుకుంటా పసిపిల్లలు వేసుకొని ఎత్తుపీటల మీద పడుకొని మేము పాములు వచ్చినా ఏ వచ్చినా మేము ఇల్లు కట్టుకుంటా ఇక్కడ నివాసం చేసినాం. ఒక్క నాయకుడైనా వచ్చి ఎట్లున్నారు ఏందని అడిగిన ఒక్క నాయకుడు రాలేదు. ఈ రోజు ఇల్లులు కూలిపోతే కూడా నిన్నటి నుంచి మేము గోడు ధర్నా చేసుకుంటే కూడా మా ఇల్లులో వచ్చి ఒక్క నాయకురాలు కూడా ఒక్క నాయకుడైనా వచ్చి చూసిపోలేదు. మా పరిస్థితి ఏంది? అదంతే ఉంది. అడిగితే కేసు ఉన్నది అమ్మా అంటున్నారు. మంచిగా చేసిన వాళ్ళు మంచిగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా లేదు సార్. ఒక బాబు ఒక బాబు కూడా పెళ్లికున్నది. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఆ 3 లక్షలు ఇస్తే స్లాబ్ వేసుకుంటారు. ఆ 3 లక్షలు గవర్నమెంట్ ఇచ్చే 3 లక్షలు ఏదో ఇస్తే స్లాబ్ వేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇస్తారు. మళ్ళీ రేపటి రోజున ఎవరో వస్తారు, వాళ్ళు ఇస్తారని నమ్మకం ఏంటి? ఇయ్యరు కదా. మాకు అందుకే వద్దు, మాకు స్లాబ్లు పోయాలా. ఇప్పుడు ఒక పింఛన్ ఇప్పించచ్చు మనం, కాకపోతే గవర్నమెంట్ ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకాడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడికి ఇల్లు తీసేసినాక ఒక్క నాదుడు వచ్చినోడు లేడు. అదే రేకులు వేపిస్తారు, మళ్ళీ వేపిస్తానంటారు, వేపిస్తారు, మళ్ళీ వస్తుంది ఇట్లా కాదు. మళ్ళీ అప్పుడు ఎవరు పట్టించుకుంటారు? మీటర్ బోర్డు, మెయిన్ బోర్డు, మోటార్ బోర్డు అన్ని పెట్టిండ్రు. మోటార్ ఎక్కడ ఎడతాయింది, ఎడితే దానికి మొత్తం ఎంత దూరం ఉంది అంత దూరం మామిడి తోటకు వచ్చేసింది. అప్పుడు నా తండ్రి ఉండి కట్టించిండు ఇల్లు. నా తండ్రి కూడా కోల్పోయినా నేను ఇల్లు. నా కొడుకుని పోగొట్టుకుంటే అప్ప చేసి ఇల్లు కట్టుకుంటే ఇల్లు పోయింది. అయితే ఫినిషింగ్ వేరుకి దానికి పెట్టిండు మీటరు. మాకు తెలియదు. మా బాబు ఎప్పట్లాగానే మొహం కడుక్కోవటానికి పట్టుకొని ఇట్లా ఉయ్యపోయిండు. ఇంకా స్పాట్లోనే అయింది. మేము అప్పటికి బతుకుతాడని మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్దామని అనుకునే ఉన్నాం. డాక్టర్ అమ్మ మనకి ఏమన్నా అర్థమవుతుందా, మీ బాబు చనిపోయిండు అని అన్నది. నేను అసలు ఎమ్మట పడిపోయినా నాకు ఇక ఏంటంటే ఇంత ఘోరం. అసలు లోపలికి మీరు వెళ్ళి చూసొచ్చినట్టున్నారు. నిజంగా అవి ఎంత షార్ప్ గా ఉన్నాయి అంటే చిన్నపిల్లలు గుచ్చుకుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుండేదో. ఎంత దారుణం అంటే హ్యాపీగా సిటీలో బతుకుతామని తీసుకొచ్చి శ్మశానంలో ప్రైజ్ ఇచ్చినప్పుడు ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒక రూపాయి కూడా ఈ రోజు వాళ్ళకి రాలేదు. ఇక్కడ అందరికీ ఓట్లు ఆడటానికి వస్తున్నారు, సహాయం చేయడానికి వచ్చాము. ఎంతవరకైనా మీ సమస్యల మీద పోరాడతా నేను. వాళ్ళ దగ్గర నుంచి ఒక తీసుకొని లెటర్ తీసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కానీ లేకపోతే ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ గారితో కానీ మాట్లాడి సమస్య ఎక్కడ వరకు ఏదో ఒక దానికి వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం.